ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష? సూటిగా ప్రశ్నిస్తాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి రక్త మాంసాలతో ఇతరులను చంపి ఈ రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించుకోలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని సవాల్ చేస్తారు చెప్పాలి. ఎల్ఓపి గారు కానీ 1970లో రాజశేఖర రెడ్డి గారు శాసన సభ్యుడైతే శాసన సభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎందుకు అత్యాయుతం చేశారు చెప్పాలి అధ్యక్ష. ఎందుకు రాజశేఖర రెడ్డి శాసన సభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకు అత్యాయుతం చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలా? మీ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎల్ఓపి గారు సార్ అధ్యక్ష కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు చర్చ జరుగుతున్నప్పుడు కూర్చోవాలి సభ్యుడు శాంతివరకు సంబంధం కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు అధ్యక్ష. గుర్తుంచుకోవాలి. సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయింది వాటి గురించి. రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రత మీద మాట్లాడదు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి, శాంతి భద్రత గురించి, జరుగుతున్న హత్యల గురించి, లేకపోతే జరుగుతున్న నేరాల గురించి వాటి గురించి మాట్లాడమండి అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష ఆయన మాట్లాడుతుంది? కంపెనీ మాట్లాడుకోవడానికి ఈ సభ. దయచేసి రాజశేఖర పేరు కూడా అర్హత లేదు అధ్యక్ష. సమయం పాటిస్తూ అంత గౌరవం పాటిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అనుసరిస్తూ ఆయన దేవుడిగా కూర్చున్న సందర్భం మర్చిపోయే అధ్యక్ష. వీరే మాట్లాడారు అధ్యక్ష. దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అది కూర్చోండి. బొమ్మిదిరాలు గారు బొమ్మిదిరాలు గారు ప్లీజ్ అధ్యక్ష. కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు అధ్యక్ష. ఎందుకు నడుస్తుందంటే నారా లోకేష్ గారు ఒక రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో గంటకో హత్య, పూటకో మానవత్వం అన్నట్లు 3 పువ్వులు 6 కాయలుగా ఆంధ్రప్రదేశ్ విలవలాడిపోతుంది అధ్యక్ష. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అధ్యక్ష. దేశంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిట్ట సవరణ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదికలు మన రాష్ట్రం 36 జాబితాలో ఉందంటే అధ్యక్ష పనితీరు కనీసం పాస్ మార్కులు కూడా దక్కలేదు అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపులతో పోలీసులని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. పోలీసులు పసుపు ఏజెంట్లుగా మారిపోయారు అధ్యక్ష. 2500 సంవత్సరాల క్రితం చాణక్యుడు ఒక మాట చెప్పాడు అధ్యక్ష. ఏం చెప్పాడంటే ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క పరిపాలన గాడి తప్పినప్పుడు, ఆ రాజ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ రాజ్యం మీద ఆ రాజ్యం మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల దృష్టిని జోదం వైపు, అశ్లీలత వైపు మళ్లించమని చెప్పాడు అధ్యక్ష. అదే జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వంలో. అధ్యక్ష ప్రజాకంటక పాలన కాదు, ప్రజారంజక పాలన అందిస్తామని, ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి వచ్చిన మీరు కేవలం రాజకీయ
కచ్చపూరిత రాజకీయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతూ శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారు అధ్యక్ష. ఎన్ని మాటలు మాట్లాడారు అధ్యక్ష, ఎన్ని గొప్ప కవులు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా పేకాటి క్లబ్బులు, రాష్ట్ర వ్యాప్తంగా మట్కా సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్ రూములు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ 24/7 జరుగుతుంటే పోలీసులు శోషించుతున్నారు అధ్యక్ష. ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష, నేనంటున్న మాట అధ్యక్ష. స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో విచ్చలవిడిగా పేకాట్లు ఆడుతున్నారు, పేకాట కప్పులు నడుస్తున్నాయి. ఆ డిఎస్పీ గారిని విచారించండి, రిపోర్ట్ ఇచ్చామని చెప్పారంటే ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సినట్టుగా అడుగుతున్నారు అధ్యక్ష. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కులశేఖర్ అనే వ్యక్తి గంజాయి మత్తులో ఒక మైనర్ వారికి రేపు చేసి చంపేస్తే అధ్యక్ష అతను కూడా గంజాయి తాగి చనిపోయాడని స్వయంగా హోంమంత్రి గారే ప్రకటించారంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఏ రకంగా విస్తృతంగా ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో హాస్టల్లో చదువుకున్న పేద విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అనారోగ్యానికి పాలవుతున్నటువంటి పేదవారికి సరైన వైద్యం అందించ, కానీ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ మరితే అక్కడ విచ్చలవిడిగా మధ్య మాత్రం జరుగుతుంది అధ్యక్ష. మా ఓటా ఎంత అనే విధంగా ప్రతి మద్యం షాపు నుండి నెల ఎమ్మెల్యేలకు మామూలుగా వెళ్తుంది అధ్యక్ష. పేదవాడు అనారోగ్యానికి గురైతే వైద్యం దొరకదు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధ్యక్ష ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. 24/7 దొరుకుతుంది అధ్యక్ష బెల్ట్ షాపులు. ఎక్సైజ్ శాఖ మరి మామూలు మద్దతులు మూలిగిపోతున్నారు అధ్యక్ష. మద్యం విచిత్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మద్యం తాగితే చనిపోయేవారు అధ్యక్ష, నాణ్యమైన మద్యం లేకపోతే చనిపోయారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో పాలు తాగితే చనిపోతున్నారు అధ్యక్ష. పాలు తాగితే పైకెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇదే ఎంత దుర్మార్గం ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇది నిన్న రాజమండ్రిలో మా జిల్లాలో జరిగింది అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత అధ్యక్ష? ప్రభుత్వ బాధ్యత కదా అధ్యక్ష. నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి చోట దళితుల మీద అధ్యక్ష, ప్రతి చోట ఊళ్ళకు దళితులు బీచ్లు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు చేసినటువంటి దొంగకాండలు, వీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు, వీరు చేసినటువంటి దాడులకి భయపడి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, పల్నాడు జిల్లాలో గురజాల మాచర్ల నియోజకవర్గంలోనే సుమారు 6,000 మంది ఊరుదులు పెట్టి వెళ్ళిపోయారంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మీకు తెలియపడుతున్నారు అధ్యక్ష. ఎన్ని మాటలు చెప్పారు అధ్యక్ష. ఆ రోజున ఒకరు ఊగిపోయారు అధ్యక్ష, ఒకరు జారిపోయారు అధ్యక్ష. రౌడీలని రాజ్యం చేస్తానన్నారు అధ్యక్ష. మహిళలపై కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో చూడమని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతి చోట ఈ సంఘటనలో ప్రధాన ముద్దాయిలు కూటమి నేతలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను అధ్యక్ష. మాట్లాడితే అసెంబ్లీ పవిత్రం అంటారు, దేవాలయం అంటారు. మరి ఈ అసెంబ్లీ నుంచే ఒక ఎమ్మెల్యే గారు మరి మహిళలతో చాటింగ్ చేస్తే చిక్కుంటారు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఆ మహిళ ఫిర్యాదు చేసింది అధ్యక్ష. ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు లేవు, కానీ తిరిగి ఆ మహిళ మీద కేసు పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇలాగుంది అధ్యక్ష. ఇసుక స్మగ్లింగ్, మట్టి స్మగ్లింగ్, బియ్యం స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ ఇన్ని జరుగుతున్నా క్యాసు సూట్ కేసు వ్యవస్థల కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు పోలీసులు కుమ్మక్కై చిన్నబాబుకి ఎంత పెద్దబాబుకి ఎంత అన్నట్లుగా ఓటాలు పంచుకుంటున్నారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. ఎరికేజ్ మీద ఉన్న శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలి అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్న శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలి అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి
క్రికెట్ ఉన్నటువంటి మోజు పేకాట క్లబ్బులుగా పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష స్వయంగా ఎమ్మెల్యేలు నా మాజీ మంత్రుల మీద దాడులు చేసి పెట్రోల్ పంపులు వేసి ఇళ్లను దగ్గర పెడితే కేసులు ఉండవు అధ్యక్ష. తిరిగి బాధితుల మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష దళితులకి మహిళలకి చిన్నారులకి ఈ ప్రభుత్వంలో లక్ష్యం లేదు అధ్యక్ష. అధ్యక్ష పోలీసులు శాంతి భద్రత విషయంలో పూర్తిగా చేతులు చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇటీవల అధ్యక్ష ఇటీవల రాజధాని నడిపట్టైనటువంటి విజయవాడలో ఒక రౌడీ చేతులు చనిపోతే 2000 మంది రౌడీ చేతులను గంజాయి తాగి రోడ్ల మీద హత్య చేశారంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు మా నాయకులు అధ్యక్ష ఆ రోజు మా నాయకులు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాత్ర తెచ్చారు, దిశ చట్టం తెచ్చారు, దిశ పోలీస్ జైలు తెచ్చారు. అధ్యక్ష కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఇంకా 2 నిమిషాలు ఉంది. The house is adjourned for 10 minutes.